रामचन्द्राय जनकराजचा मनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 40వ సర్గము యథాతథ అనువాదము. కపిల మహర్షి క్రోధాగ్నిలో సగరుని కుమారులు భస్మమగుట. ఎల్ల ప్రాణులను హింసించేటువంటి సగరపుత్రుల యొక్క బలానికి కలత చెంది దేవతలు భయభ్రాంతులైనారు. వారి మొరను ఆలకించి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు వారితో పలుకుతూ ఉన్నాడు. ఈ భూమండలమంతా సర్వశక్తిమంతుడైనటువంటి ఆ మహావిష్ణుదేవునిది. ఆయన కపిల మహర్షిగా అవతరించి నిరంతరం ఈ భూభారమును మోస్తూ ఉన్నాడు. ఆయన కోపాగ్నికి ఈ సగర కుమారులు భస్మమవుతారు. భూమండలం ఈ విధంగా త్రవ్వబడడం అల్పాయుష్కులైనటువంటి సగరపుత్రుడు నశించడానికే ఏనాడో ఇది నిర్ణయించడమైంది అని బ్రహ్మదేవుని యొక్క అభయవచనములు విని 33 కోట్ల మంది దేవతలు, గంధర్వులు మొదలగు వారు మిక్కిలి సంతసించారు. 33 కోట్ల మంది దేవతలెవరు? శ్రద్ధాళువులై వినాలి. కోటి అంటే సమూహం అనర్థం. కోటి అంటే సమూహం అని అర్థం. 33 సంఖ్య ఎలా వస్తుంది అంటే అష్టవసువులు 8 మంది, ఏకాదశ రుద్రులు 11 మంది, ద్వాదశాదిత్యులు 12 మంది, 2 అశ్వనీ దేవతలు. ఈ మొత్తం కలిపి 33. వీరి యొక్క సమూహమే 33 కోట్ల మంది. అందరూ కూడా సంతసించి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయినారు. మహాబల సంపన్నులైన సగరపుత్రులు భూమిని ఇలా త్రవ్వుచూ ఉండగా వారి వినాశనమునకు సూచనగా పిడుగుపాటు వంటి ఒక మహాధ్వని ఉద్భవించింది. వారందరూ భూమిని అంతా త్రవ్వి ప్రదక్షిణమరచి తండ్రి కడకు వెళ్ళి ఆయనతో పలుకుతూ ఉన్నారు. సమస్త భూమండలాన్ని గాలించాం. బలవంతులైనటువంటి దేవదానవ రాక్షసులను, పిశాచములను, నాగులను, కిన్నరులను మట్టుపెట్టాం. అయితే యజ్ఞాశ్వము కాని దానిని అపహరించినటువంటి వానిని గాని కనుగొనలేకపోయినాం. బాగా ఆలోచించి మా కర్తవ్యాన్ని తెలియచెయ్యండి, మీకు పుణ్యముంటుంది. అప్పుడు సగర మహారాజు తన పుత్రుడి యొక్క మాటలు విని వారు రిక్తహస్తాలతో వచ్చినందుకు కుపితుడై పలుకుతూ ఉన్నాడు. మరల భూమిని తవ్వండి, మీకు శుభమవుతుంది. ఈ భూమండలాన్ని భేదించి అశ్వాన్ని, దాన్ని అపహరించినటువంటి వాన్ని పట్టుకొని కృతార్థులై తిరిగి రండి. మహాత్ముడైనటువంటి సగరుని మాటలు విని అతని 60,000 మంది పుత్రులు పాతాళలోకమునకు పరుగులు తీశారు. అలా త్రవ్వుతూ వారు భూతలాన్ని మోసేటువంటి పర్వత ప్రమాణంలో ఉన్న విరూపాక్షము అని పేరు కలిగినటువంటి దిగ్గజాన్ని చూచారు. పర్వతాలతో, వనాలతో విలసిల్లేటువంటి సమస్త భూభారమును విరూపాక్షము అనేటువంటి ఒక మహాగజం తన శిరస్సుపై మోయటాన్ని చూచారు. పర్వకాలములయందు అప్పుడప్పుడు ఆ మహాగజం అలసట తీర్చుకొనడానికి తలను కదిలించినప్పుడు భూమి కంపిస్తుంది. వీళ్ళనే అష్టదిగ్గజములు అంటారు. వారు మహాదిగ్గజమునకు ప్రదక్షిణమర్చి పూజించారు. పిమ్మట వారు భూమిని ఛేదించుకుంటూ రసాతలానికి బయలుదేరారు. పూర్వ దిశను తవ్విన పిమ్మట వారు దక్షిణ దిశను భేదించారు. దక్షిణ దిశయందు వారు ఒక మహాగజాన్ని సందర్శించారు. పర్వత ప్రమాణము గల మహాశరీరము గల మహాపద్మం అనేటువంటి దిగ్గజం దక్షిణ భూభావరాన్ని మోస్తూ ఉంటే
దాని మహాస్వరూపాన్ని చూచి వారు విస్మయాన్ని పొందారు. ఆ దిగ్గజమునకు ప్రదక్షిణ చేసి మహాత్ముడైనటువంటి సగరుని యొక్క 60,000 మంది పుత్రులు పశ్చిమ దిశను భేదించారు. పశ్చిమ దిశయందు భూభారము వహించేటువంటి సౌమనసము అను పర్వత ప్రమాణ శరీరము కలిగినటువంటి మహాదిగ్గజమును మహాబలశాలురు చూశారు. ఈ సౌమనస మహాగజమునకు ప్రదక్షిణ చేసి కుశలములడిగి భూమిని త్రవ్వుచూ ఉత్తర దిశకు చేరారు. ఉత్తర దిశయందు మంచువలే తెల్లనైన భద్రం అని పేరు కలిగినటువంటి దిగ్గజం తన బలమైనటువంటి శరీరంతో ఈ భూభాగాన్ని మోస్తూ ఉంటే దానిని చూచారు. ఆ 60,000 మంది రాజకుమారులు దానిని స్పృశించి ప్రదక్షిణమాచరించి భూమిని తవ్వారు. పిమ్మట సగర కుమారుడైనటువంటి ప్రసిద్ధులైన ఈశాన్య దిశకు పయనించి రోషావేశములతో భూమిని త్రవ్వారు. మిక్కిలి వేగగమనులు, మహాబలశాలురు, మహాకాయులు అయినటువంటి ఆ రాజకుమారులు సనాతనుడు మహావిష్ణువు యొక్క అవతారము అయిన కపిల మహర్షిని చూచారు. మహాత్ముడైనటువంటి కపిలుని సమీపమున సంచరించేటువంటి గుర్రాన్ని చూచారు. ఆ రాజకుమారులందరూ ఎంతో సంతోషపడ్డారు. ఆ కపిలుడే యజ్ఞాశ్వమును అపహరించి ఉండుండవచ్చు అని భావించారు. క్రోధంతో గుడ్లు ఉరిమారు. గడ్డపారలు, నాగళ్ళు, వివిధమైనటువంటి వృక్షములను, శిలను పట్టుకొని ఆగు ఆగో అని పలుకుతూ క్రోధావేశంతో ఆ కపిల మహాముని మీదకు పరుగులు తీశారు. ఓ దుర్మార్గుడా, ఇది మా యాగాశ్వం, దీనిని నీవే అపహరించి తెచ్చావు. ఇక్కడికి వచ్చిన మేమందరం ఎవరనుకున్నావు? సగరపుత్రులం, తెలుసుకో అని పలికారు. వారి దురుసు మాటలు విని కపిలుడు మహారోషావేశముతో హుంకరించాడు. మిక్కిలి మహిమాన్వితమునైనటువంటి కపిలుని యొక్క హుంకారమునకు సగర కుమారులందరూ భస్మమైపోయినారు. వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 40వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.